యెహోవా దయ ఉంటే ఏదైనా జరుగుతుంది. యెహోవా దయ లేకపోతే ఏది కూడా జరగదు. మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క దయ గనక లేకపోతే మనము ఏది చేసినా కూడా అది నిష్ప్రయోజనం అయిపోతూ ఉంటుంది. మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, దేవుని యొక్క సన్నిధానంలో ఇలా చేయాలి, అలా చేయాలి, లేకపోతే ఇలా నిలబడాలి, అలా నిలబడాలి, నేను ఇలా చేయాలని కూర్చున్నాను, లేకపోతే మన సొంత ఆలోచనల ప్రకారంగా మనము ఏది చేయాలన్నా కూడా కొన్నిసార్లు నిష్ప్రయోజనంలో అవుతూ ఉంటాయి. ఎందుకంటే అది దేవుని యొక్క చిత్తానికి అయిష్టముగా ఉంది. అందుకనే మన జీవితంలో దేవుని యొక్క కరుణ కటాక్షము, దేవుని యొక్క దయ, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప లేకుండా ఈ భూమి మీద కూడా జీవించలేము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీద మనం జీవించాలన్నా ఎవరి కృప కావాలండి? దేవుని కృప, దేవుని యొక్క దయ కావాలి, దేవుని యొక్క కనికరము కావాలి.